విద్య గురించి ఏ పాలకులు ఆలోచించినా ఇద్దరు పేర్లు ముందుకు వస్తాయి అధ్యక్ష. ఒకరు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు, మరొకరు జ్యోతిబా పూలే గారు. వీరిద్దరూ మనందరికీ కూడా వారి ఆలోచన విధానాన్ని పుచ్చుకుంటేనే Shall I continue? అంబేద్కర్ గారి మాటను ఒక్కసారి ఈ సభలో మరొకసారి గుర్తుకు చేసుకుందాం అధ్యక్ష. ఎడ్యుకేషన్ ఈజ్ ఎ ప్రీరిక్విజిట్ ఫర్ ద రీకన్స్ట్రక్షన్ ఆఫ్ సొసైటీ అండర్ ద ప్రిన్సిపల్స్ ఆఫ్ ఈక్వాలిటీ అండ్ జస్టిస్. అలాగే జ్యోతిబా పూలే గారు అన్న మాట కూడా మరొకసారి గుర్తు చేసుకుందాం. ఇఫ్ యూ ఎడ్యుకేట్ ఎ మ్యాన్, యూ ఎడ్యుకేట్ ఎన్ ఇండివిజువల్. ఇఫ్ యూ ఎడ్యుకేట్ ఎ ఉమెన్, యూ ఎడ్యుకేట్ ఎన్ ఎంటైర్ ఫ్యామిలీ. ఈ ఇద్దరు మహానుభావులు మన జాతికి ఇచ్చిన ఈ సందేశాన్ని తూచా తప్పకుండా మన గౌరవ ముఖ్యమంత్రి గారు, ఉప ముఖ్యమంత్రి గారు దాన్నే ముందు పెట్టుకొని ఈరోజు బడ్జెట్లో ఎడ్యుకేషన్కు పద్దులు కేటాయించడమే కాకుండా భవిష్యత్ దర్శనాన్ని కూడా మన బడ్జెట్ ద్వారా చేసింది. ఈ మాటలు చాలా నమ్మకంతో, విశ్వాసంతో నేను చెప్పగలుగుతా ఉన్నాను. ఎందుకంటే అధ్యక్ష, సంఖ్యలు మనం ఎన్నైనా చెప్పొచ్చు. అవతల సీనియర్ శాసనసభ్యులు ఉన్నారు అపోజిషన్లో, ఎటువంటి సంఖ్యనైనా తిప్పి మళ్ళీ గాడి చేసే అనుభవం వాళ్ళకు ఉన్నది, అదే అంటున్నా, అనుభవం వాళ్ళకు ఉన్నది. కానీ ఇక్కడ మనం ఈసారి చూడాల్సింది సంఖ్యల మాటన ఉన్న సంకల్పాన్ని చూడాలి. గణాంకాలు మన ఏ గుణాత్మకమైన మార్పుకు దారి తీస్తున్నాయో దాని గురించి ఆలోచన చేయాలి అధ్యక్ష. మాకు చాలా గుర్తుకొస్తూ ఉన్నాయి. నేను కూడా అక్కడనే టీఆర్ఎస్ పార్టీలో చాలా ఏళ్ళు పనిచేసిన అధ్యక్ష. కేసీఆర్ గారితో కూడా పనిచేసిన. అప్పుడు కేటీఆర్ గారు రాలేదు ఇంకా ఇక్కడికి. వారు ఒక మాట అంటుండేవాళ్ళు, తెలంగాణ వచ్చిన తర్వాత ఉచిత నిర్బంధ విద్య చేయాలా, కేజీ టు పీజీ ప్రతి జిల్లాలో కూడా ప్రతి మండలంలో కూడా దాన్ని మనం తీసుకుపోయినప్పుడే మనం తెలంగాణ సార్థకత అవుతుంది అని చెప్పి వారు చాలాసార్లు అంటుండే. ఇంకో మాట వారు అనేది, కేసీఆర్ గారి మనవడైనా ఇంకెవరైనా సరే అందరూ కలిసి ఒకటే దగ్గర కూర్చొని చదువుకునే ఒక సమాజాన్ని మనం నిర్మించుకోవాలి, అటువంటి విద్యా వ్యవస్థలను మనం తయారు చేసుకోవాలి అని చెప్పి వారన్న మాట నాకు ఇంకా గుర్తుంది. కానీ ఎక్కడనో పొరపాటు జరిగింది అధ్యక్ష. మంచిని మంచి అందాం, చెడుని చెడందాం. ఖచ్చితంగా ఉన్నతమైన ఆశయాలు ఉండొచ్చు, ఆవేశంతో మాట్లాడవచ్చు, కానీ ఆలోచనతోటి పనిచేసేవాడు నిజమైన నాయకుడు. ఈరోజు మాకు రేవంత్ రెడ్డి గారి రూపంలో ఆ ఆలోచనతో పనిచేసే నాయకుడు మాకు కనిపిస్తూ ఉన్నాడు అధ్యక్ష. ఎందుకు ఈ మాట అంటున్నానంటే, చెట్టుకు తల్లివేరు ఎట్లా ముఖ్యమో ఆ తల్లివేరుతోటి ఆ చెట్టు నిలబడుతుంది. సమాజానికి విద్య అంతే అవసరం అధ్యక్ష. విద్య కోసమే కాదు, సమాజాన్ని బాగు చేయడానికి ఉపయోగపడాలి. అది ఈరోజు బడ్జెట్లో నాకు కనిపించింది అధ్యక్ష. ఎందుకు ఈ మాట నేను అంటున్నానంటే, సరే గణాంకాలను పక్కన పెడదాం. 21,000 కోట్లపై చిలుకు మేము పెడతా ఉన్నాం. 5 సంవత్సరాల తర్వాత మొట్టమొదటిసారిగా 7% కంటే ఎక్కువ బడ్జెట్లో మనం ఎడ్యుకేషన్కు, విద్యకు కేటాయించుకుంటా ఉన్నాం. గతంలో 5% అయింది, 6% అయింది. సరే ఆ సంఖ్యల దగ్గర నేను పోదలుచుకోలే. ఎందుకు విద్య తల్లివేరు లాంటిదంటే, ఈరోజు మనం ఏం చేసుకున్నాం అధ్యక్ష, మహిళలకు, విద్యార్థినులకు, స్కూల్ గోయింగ్ చిల్డ్రన్కు ఆర్టీసీ బస్సులో మహిళలకు ఉచితంగా మనం ప్రయాణాన్ని ఇస్తున్నాం. దీనివల్ల ఎంత రెవల్యూషన్ గ్రామాల్లో వస్తుందో అధ్యక్ష. ఖచ్చితంగా గతంలో భయపడేవారు హైదరాబాద్కు రావడానికి లేదా ఉన్నత చదువులు చదవడానికి, ముఖ్యంగా బాలికలు, విద్యార్థులు భయపడేవాళ్ళు. కానీ ఈరోజు నిర్భయంగా ఆర్టీసీ బస్సులలో ప్రయాణం చేసుకుంటూ వచ్చి పెద్ద చదువులు చదువుకోవడానికి వాళ్ళకు ఆత్మవిశ్వాసమే కాదు, అవసరాన్ని తర్వాత సౌలభ్యాన్ని కల్పించారు. ఇది చాలా గొప్ప మార్పు అధ్యక్ష. ఇంకొక విషయం, మహిళా సంఘాలకు బాధ్యత ఇచ్చినాం. 10 సంవత్సరాలుగా చాలా స్కూళ్ళల్లో మిత్రులు శంకర్ గారు చెప్పినారు, దయనీయమైన పరిస్థితుల్లో ఉండే మన పాఠశాలలు. టాయిలెట్లు లేకుండే,
అడిషనల్ క్లాస్ రూమ్స్ రాలే, లీకేజెస్ అవుతుండే, వాటర్ ఫెసిలిటీస్ లేవు, మరుగుదొడ్లు కూడా లేని పాఠశాలలు ఎన్నో ఉండే అధ్యక్ష. మరి 10 సంవత్సరాలు మనం బంగారు తెలంగాణ కోసం పాటుపడుతున్న ఈ క్రమంలో మన పాఠశాలను బాగు చేర్చుకునే బడ్జెట్ మన దగ్గర లేదా అధ్యక్ష? 22 తెలంగాణ వచ్చిన తర్వాత మనకు ఖర్చు పెట్టుకున్న బడ్జెటు అప్పులతో సహా 22 లక్షల కోట్ల పైమాట. మరి ఈరోజు చెప్తా మీ గురించి మీరు కొన్ని మంచి పనులు చేశారు, దాని మీద కూడా చెప్తా, నేను 100% చెప్తా. ఇప్పుడు అక్బరుద్దీన్ గారు నేను చాలా చిన్నప్పటి నుంచి చూస్తూ ఉన్నా, అంటే వారు ఎమ్మెల్యే అయినప్పటి నుంచి చూస్తూ ఉన్నా, వారు నిజాయితీగా ఖచ్చితంగా మాట్లాడతారు, అటైనా మాట్లాడతారు, ఇటైనా మాట్లాడతారు. ఎందుకంటే శాసనసభ వేదికగా నిజాలు చెప్పాల్సిన అవసరం ఉంది. మంచి చేస్తే మంచి అని చెప్పడంలో ఎప్పుడు కూడా వెనకకు మళ్ళొద్దు అధ్యక్ష రాజకీయ నాయకులు. ఈరోజు కానీ ఒక్క విషయం, గతంలో పొరపాట్లు జరిగితే నేను విమర్శించదలుచుకోలే, కానీ ఆ పొరపాట్లను, ఆ లోటుపాట్లను సవరించుకొని భవిష్యత్తులో మనం ఆ పొరపాటు చేయకుండా ఉండాలని చెప్పి నేను కోరుకుంటా ఉన్నా తప్ప ఎవరినో వేలెత్తి చూపడమో కించపరచడమో నా ఉద్దేశం కాదు. అయితే బడ్జెట్లో ఈరోజు మహిళా సంఘాలకు బాధ్యతలు ఇచ్చిండ్రు. ఎందుకు ఇచ్చిండ్రు అధ్యక్ష? ఈరోజు బిడ్డల చదువు కోసం తాపత్రయపడే వాళ్ళు ఎవరు? మహిళలే. అందుకే ఆ మహిళలకే ఆ నిర్వహణ బాధ్యత అప్పచెప్తే అద్భుతంగా అక్కడ వ్యవస్థ బాగుపడుతుంది, అక్కడ కరప్షన్ జరగదు, మానిటరింగ్ ఉంటుంది అన్న ఒక గొప్ప ఆలోచనతోటి మన గౌరవ ముఖ్యమంత్రి గారు, మంత్రివర్గము మహిళా సంఘం అధ్యక్షురాలికి పాఠశాల నిర్వహణ బాధ్యత, విద్యా కమిటీకి చైర్మన్గా వాళ్ళని చేసుకున్నాం. ఇది ఒక పెద్ద రెవల్యూషన్ అధ్యక్ష. కాబట్టే ఈరోజు ఒక తల్లి వేరులాగా ఎడ్యుకేషన్ వ్యవస్థను కాపాడుకోవడానికి మనందరం కూడా సిద్ధంగా ఉండాలి. ఇంకొక గొప్ప ఆలోచన బడ్జెట్ ద్వారా మనం చేసుకున్నాం, ఎస్సీ ఎస్టీ ఆవాసాలకు రోడ్లు. దీనివల్ల ఏం జరుగుతుంది అధ్యక్ష? మేము చూసినాం, గ్రామాల్లోంచి పిల్లలు మండల కేంద్రాలకు దగ్గరలో ఉన్న పెద్ద పాఠశాలకు పోవాలంటే ఇంకా రోడ్లు అస్తవ్యస్తంగా ఉన్నాయి. ఎన్నో ఎస్టీ తాండాలకు ఇప్పటికి కూడా సరైన రోడ్డు లేదు. అది గమనించే పిల్లలు క్షేమంగా స్కూల్కు చేరాలి, తర్వాత స్కూల్ అయిపోయిన తర్వాత క్షేమంగా ఇంటికి చేరాలని చెప్పి ఒక మానవీయ కోణంతో ఎస్సీ ఎస్టీ ఆవాసాలకు, ముఖ్యంగా మారుమూల తాండాలకు, గూడాలకు రోడ్డు సౌకర్యం, బీటీ సౌకర్యం కల్పించాలని చెప్పి మనం బడ్జెట్లో పెట్టుకున్నాం. అది ఖచ్చితంగా విద్యకు కూడా ఉపయోగపడుతుంది, మన చిన్నారులు స్కూల్కు పోవడానికి ఉపయోగపడుతుంది. ఇంకొకటి అధ్యక్ష, మైనారిటీలకు మనం 3000 కోట్లు పెట్టుకున్నాం, అది కూడా విద్యకు ఉపయోగపడుతుంది అధ్యక్ష. మైనారిటీకి మనం పెట్టే ప్రతి పైసా దాంట్లో కొద్ది భాగం ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ కూడా పోతాయి. కాబట్టి మొత్తం బడ్జెట్ను మనం చూస్తే విద్యలో, ఎడ్యుకేషన్లో ఒక రెవల్యూషన్ తీసుకురావడానికి ప్రభుత్వం ప్రయత్నం చేస్తుంది. మొట్టమొదటి బడ్జెట్లోనే దానికి పునాదులు పడ్డాయని చెప్పడానికి నేను గర్వంగా ఫీల్ అవుతా ఉన్నా, సంతోషపడతా ఉన్నా. ఇంకొక విషయం అధ్యక్ష, నిన్న అక్బరుద్దీన్ గారు కూడా చెప్పిండ్రు, ఎకనామిక్ సర్వే ఉంది, డ్రాప్అవుట్ల సంఖ్య గత 10 సంవత్సరాలుగా మనం పరిశీలిస్తే 37%, 36% 10th క్లాస్లో డ్రాప్అవుట్ల సంఖ్య అధ్యక్ష. ఎందుకు డ్రాప్అవుట్లు అవుతా ఉన్నాయి? నిజంగా అన్ని సౌకర్యాలు బాగుండి పాఠాలు కరెక్ట్గా చెప్తే ఆ డ్రాప్అవుట్ల సంఖ్య ఉంటుందా? దీని మీద గత ప్రభుత్వం దృష్టి పెట్టిందా? పెట్టలేదు. కాబట్టి అంత పెద్ద సంఖ్యలో ఈరోజు డ్రాప్అవుట్లు అవుతా ఉన్నాయి. ఇంకొక ప్రమాదం పొంచి ఉంది. ఈరోజు పాఠశాల ప్రాంగణాల్లో కొన్ని ప్రాంతాల్లో గంజాయి కూడా అమ్ముకుంటూ పిల్లలను బానిసలు చేస్తూ ఉన్నారు. అందుకే ముఖ్యమంత్రి గారు గంజాయి మీద ఉక్కుపాదం మోపాలని నిశ్చయం తీసుకొని ఆ దిశగా ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. పాఠశాలలకు ఉచిత కరెంటు కూడా ఇవ్వాలని చెప్పి నిర్ణయం తీసుకోబోతా ఉన్నారు. అంటే ఎడ్యుకేషన్ వ్యవస్థను ప్రక్షాళన చేయడానికి, గతంలో కన్నా ఇంకా మెరుగ్గా ఉంచడానికి ఖచ్చితంగా ఇటువంటి ప్రయత్నాలు ఉపయోగపడతాయని చెప్పి ఈరోజు ఆ బడ్జెట్లో ఇవన్నీ కూడా పెట్టడం జరిగింది. అధ్యక్ష, నేను ఒక మాట చెప్తా. ఎన్ఎం శ్రీనివాసరెడ్డి పిల్లలు చిరక్ స్కూల్లో చదువుకున్నారు, మిత్రులు హరీష్ రావు గారి పిల్లలు చిరక్ స్కూల్లోనే చదువుకున్నారు, ఆ మిత్రులు కేటీఆర్ గారి పిల్లలు ఓక్రిడ్జ్లో చదువుకున్నారు. ఇక్కడ ఉన్న చాలామంది ఎమ్మెల్యేల పిల్లలు మంచి పబ్లిక్ స్కూల్లో చదువుకున్నారు. మరి ఈ తెలంగాణ మనం ఎందుకు తెచ్చుకున్నాం అధ్యక్ష? ఇటువంటి అంతరాలు ఉండాలన్నా గ్రామాల్లో కూడా మనం పట్టణాల్లో పబ్లిక్ స్కూల్లో చదువుతున్న వ్యవస్థను గ్రామాల్లో కల్పించుకోవాలని కదా మనం తెలంగాణ కోసం కొట్లాడింది. ఆ రోజు ఆలోచన కూడా ఉద్యమకారులది అదే ఉండే. కానీ ఏ రోజు కూడా విద్య మీద సమగ్రమైన చర్చ జరగలే. విద్య ఇంపార్టెన్సే లేకుండే, మిగతావి చాలా ఇంపార్టెంట్ వ్యక్తులై ఈరోజు చర్చ కూడా చూసినాం.
బడ్జెట్ మీద మాట్లాడుతున్నప్పుడు కూడా ఏ ఒక్క వ్యక్తులు కూడా సీనియర్ నాయకులు కూడా విద్య గురించి మాట్లాడలేదు అధ్యక్ష. ఇది దౌర్భాగ్యం, శోచనీయం. కనీసం నెక్స్ట్ బడ్జెట్లో అయినా విద్య మీద అందరము ఎమ్మెల్యేలం కానీ మంత్రులు కానీ ప్రతిపక్షం కానీ స్వపక్షం కానీ విద్య గురించి మాట్లాడాలి అధ్యక్ష. హరీష్ రావు గారు చాలా లెక్కలు చెప్పిండ్రు గతంలోవి. తిమ్మిని బమ్మి చేసే నైపుణ్యం వారికి ఉంది, కానీ విద్య గురించి మాట్లాడలే. విద్యుత్ శక్తి గురించి మాట్లాడిండు, ఎక్సైజ్ గురించి మాట్లాడిండు. మందుబాబుల మీద ఉన్న కన్సర్ను మన పిల్లల చదువు మీద ఎవరికి లేదు అధ్యక్ష. అది బాధాకరం. 10 సంవత్సరాలు ఇన్ని లక్షల కోట్ల బడ్జెట్ పెట్టినా ఈరోజు ఏమైతుంది తెలంగాణలో అంటే మనం సంఖ్యలు చెప్పొద్దు అనుకున్న సంకల్పం ముఖ్యమైన భావిస్తున్నాం. కానీ కొన్ని విషయాలు మనం చెప్పక తప్పదు అధ్యక్ష. 850 గురుకుల పాఠశాలలు ఈరోజు ఎస్సీ కావచ్చు, ఎస్టీ కావచ్చు, బీసీ కావచ్చు, 1000 కరెక్షన్ ఓకే. అయితే దాంట్లో నిజంగా ఈరోజు సొంత భవనాలు ఎన్నిటికి ఉన్నాయి అధ్యక్ష? నాకు తెలిసి 400 పైచిలుకు పాఠశాలలకు సొంత భవనాలు లేవు, అద్దె భవనాల్లోనే ఉన్నారు. నేను మహబూబ్ నగర్ నియోజకవర్గంలో ఆ స్కూళ్ళకు వెళ్ళిన 2 సంవత్సరాల నుంచి అద్దెలు చెల్లిస్తలేరు అధ్యక్ష. చాలా దాంట్లో మరి ఎక్కడ పోతుంది ఈ సమాజం? ఏం పరిపాలన సాగిస్తున్నాం మనం? ఒక్కసారి మన అందరం కూడా ఆత్మవిమర్శ చేసుకోవాలి. గతంలో పరిపాలన సాగించిన పరిపాలకులు, ఇప్పుడు ప్రభుత్వంలో ఉన్న మేము కూడా ఖచ్చితంగా ఈ విషయంలో ఆత్మవిమర్శ చేసుకోవాలి. ఎన్ని లక్షల కోట్లను మనం పెట్టినాం అధ్యక్ష? కొన్ని దుబారా చేసినాం. ఇప్పుడు ఆ డీవియేషన్ కాదలుచుకోలే. కొన్ని ప్రాజెక్టులు కట్టి 1000 కోట్ల రూపాయలు ఈరోజు పనికి రాకుండా నిరుపయోగం అయినాయి. కానీ మనసెందుకు రాలేదు అధ్యక్ష? మనకు ఒక్క 10,000 కోట్ల రూపాయలు ఆ 22 లక్షల కోట్ల బడ్జెట్లో 10,000 కోట్లు మన పిల్లల కోసం మనం ఖర్చు పెట్టుకోలేమా? మన భావి తరాని కోసం మనం ఖర్చు పెట్టుకోలేమా? ఇంత దౌర్భాగ్యమైన ఆలోచన పరిస్థితి ఈ 10 సంవత్సరాలు ఉన్నది అధ్యక్ష. అది మారాలని చెప్పి ఈరోజు మా ముఖ్యమంత్రి గారు, మా ఉప ముఖ్యమంత్రి గారు కంకణం కట్టుకున్నారు. కాబట్టి మొట్టమొదటిసారిగా ఎన్నో విప్లవాత్మకమైన మార్పులకు ఈరోజు శ్రీకారం చుట్టినారు అధ్యక్ష. చెప్పడానికి చాలా గర్వపడతా ఉన్నాం. ఎవరు ఆలోచించారు అధ్యక్ష? స్కూల్ మొదలు కాకంటే ముందే ఎలక్షన్ కోడ్ ఉన్నప్పుడు కూడా ఆలోచన చేసి, మార్చి నెలలో ఏప్రిల్ నెలలో ఆలోచన చేసి స్కూల్ యూనిఫామ్లు, టెక్స్ట్ బుక్లు, తర్వాత స్కూల్ మరమ్మతులు, టాయిలెట్స్ ఇవన్నీ కూడా కట్టించాలన్న ఆలోచన గతంలో ఏ పాలకుల కన్నా వచ్చిందా అధ్యక్ష? ఈరోజు మా ముఖ్యమంత్రి గారికి వచ్చింది. గత పాలకులు చేసిన మంచి పనులు అన్నిటికీ కూడా వాళ్ళని అభినందిస్తా ఉన్నా. వాళ్ళు చేయలేని మంచి పనులన్నీ కూడా మేము పూర్తి చేస్తామని చెప్పి వాళ్ళకు భరోసా ఇస్తా ఉన్నాం. అలాగే ఒకటి అధ్యక్ష, ఆలోచన విధానంలో మార్పు ఎట్లుందంటే గతంలో పరిపాలన సాగించిన వాళ్ళు ఓయాసిస్ ఆఫ్ ఎక్సలెన్స్. అయ్యా నిన్న కూనంనేని సాంబశివరావు గారు, అక్బరుద్దీన్ గారు ఒక మాట చెప్పినారు. వీళ్ళకు దొరికిందే 4 నెలలు, 10 సంవత్సరాల్లో మీరు ఏమేం చేసిందని 4 నెలల్లో వీళ్ళు చేయని దానికి మీరు పదే అడుగుతా ఉన్నారు. ప్రజలు చూస్తున్నారు, ఆలోచించుకోండి అని చెప్పి వారు కుండబద్దలు కొట్టినారు అధ్యక్ష. నేను కూడా అదే మాట వాళ్ళకి చెప్తా ఉన్నా. కొద్దిగా ఓపిక పట్టండి. 1 సంవత్సరము 2 సంవత్సరాలు అప్పుడు అన్నిట్లలో డిబేట్ చేసుకుందాం. మీరు 10 సంవత్సరాలలో చేయలేని పనిని మేము 4 నెలల్లో చేయాలని మీరు ఎక్స్పెక్ట్ చేస్తున్నారంటే మీరు ప్రజాస్వామ్యబద్ధంగా లేరు. కేవలం బట్టగాల్చి మీద వేయాలన్న ఆలోచనతో మీరున్నారు. అది ప్రజలు గమనిస్తూ ఉన్నారు. అట్లా అంటే నేను దళిత ముఖ్యమంత్రి గురించి మాట్లాడాల్సి వస్తుంది, చాలా మాట్లాడాల్సి వస్తుంది. నేను డిబేట్ కాదలుచుకోలే. అలాగే ఆలోచన విధానంలో మార్పు అధ్యక్ష. గతంలో మనం ఏం చేసుకున్నాం అధ్యక్ష? మన స్వంత రాష్ట్రం వచ్చిన తర్వాత, అన్ని వనరులు మనకు అందుబాటులో ఉన్న తర్వాత మనం చేసుకున్న పని ఏంది అధ్యక్ష? మంచి పనే గురుకులాలను ఓపెన్ చేసుకున్నాం అధ్యక్ష. కానీ ఎంతమందికి వాటి ద్వారా నాణ్యమైన విద్యను అందించగలిగినాం? మొత్తం అన్ని గురుకులాలు గవర్నమెంట్ మొత్తం 3 లక్షలు 3.5 లక్షలు 3.5 లక్షలు మైనారిటీ గురుకులాలు సెపరేటు. నేను అనేది ఎస్సీ ఎస్టీ బీసీ గురుకులాలు. అయితే మొత్తం తెలంగాణలో విద్యార్థుల సంఖ్య దాదాపుగా 30 లక్షలు గవర్నమెంట్ స్కూళ్ళలో చదువుకునే విద్యార్థుల సంఖ్య. మరి కేవలం 3-4 లక్షలు, సరే 6 లక్షలు వీళ్ళ కోసమే
మనం ఆలోచన చేస్తే మరి మిగతా పిల్లల సంగతి ఎవరు ఆలోచన చేయాలి అధ్యక్ష? వాళ్ళు తెలంగాణ బిడ్డలు కాదా? అందుకే మా గౌరవ ముఖ్యమంత్రి గారు అన్ని స్కూల్స్ని అభివృద్ధి చేయాలని చెప్పి కంకణం కట్టుకున్నారు. ఆ దిశగా బడ్జెట్లు కూడా కేటాయించుకుంటా ఉన్నాం. మొన్న తప్పు మాట్లాడొద్దు అని చెప్పి మరి ఇప్పుడే మా పొన్నం ప్రభాకర్ మంత్రి గారిని కూడా అడిగినాం. వారు కూడా చెప్పారు, ఖచ్చితంగా ఈ 1-2 సంవత్సరాల్లో ప్రతి అద్దె భవనాల్లో నడుస్తున్న ప్రతి గురుకుల పాఠశాలలు కావచ్చు, హాస్టల్స్ కావచ్చు, ఖచ్చితంగా సొంత భవనాలు నిర్మిస్తాం. ఎంత కష్టమైనా సరే, అప్పు తెచ్చైనా సరే, ఖచ్చితంగా మా పిల్లల కోసం పని చేస్తామని చెప్పి వారు కూడా మాట ఇవ్వడం జరిగింది. ఇటువంటి ఆలోచన మా కాంగ్రెస్ ప్రభుత్వానికి ఉన్నది తప్ప డబ్బును దుబారా చేయాలని చెప్పి లేదు. ఒక షోకేస్ లాగా ఒక పని చేసి దాన్ని ముందర చూపించి మొత్తం ఓట్లను కొల్లగొట్టాలన్న ఆలోచన మా కాంగ్రెస్ ప్రభుత్వానికి లేదు, రాదు, రాబోదు కూడా. ఇంకో విషయం అధ్యక్ష, సరే లెక్కలు ఒకటో అటో ఇటో తప్పుతాయి, మీరు చాలా లెక్కలు తప్పినరు, కానీ ఈరోజు ఒక లెక్క మాత్రం తప్పలేదు అధ్యక్ష. నేను ఈరోజు ఛాలెంజ్ చేస్తా ఉన్నా, ఎన్ని ప్రభుత్వ పాఠశాలల్లో బాలికల కోసం మరుగుదొడ్లు వాళ్ళు నిర్మించినరో చెప్పమని చెప్పండి. 21% ప్రభుత్వ పాఠశాలల్లో మన ఆడబిడ్డలు, మన పిల్లలు, మన చిన్నారులకు టాయిలెట్ పోసుకుందామన్నా కూడా టాయిలెట్లు కట్టియలేని దౌర్భాగ్యమైన 10 సంవత్సరాల పరిపాలన వాళ్ళది. వాళ్ళ మాకు నీతులు చెప్తారు అధ్యక్ష. ఇంకొక విషయం అధ్యక్ష, మా కుటుంబ విషయం. మా అక్క టీచర్, ఆమె 30-40 కిలోమీటర్లు పోయి పాఠాలు చెప్పాలి రంగారెడ్డి జిల్లాలో. చిన్నప్పటి నుంచి అంటే నాకు 20 సంవత్సరాలు 21 సంవత్సరాలు వచ్చినప్పటి నుంచి చూస్తూ ఉన్నా. పొద్దున పోతారు, బస్సులకి పోతారు, అక్కడ పాఠాలు చెప్తారు, టాయిలెట్లు లేవు టీచర్లకు. ఏం చేయాలి? తెలియని ఊర్లు పోలేము, మళ్ళా ఇంటి దాకా వచ్చేదాకా అవన్నీ కూడా ఆపుకోవాల్సిన పరిస్థితి. చాలా మంది మా అక్కల్లాంటి టీచర్లు ఈరోజు కిడ్నీ సమస్యలతోటి వేల మంది టీచర్లు బాధపడుతున్నారు. ఆ పాపం ఖచ్చితంగా అవతల అప్పుడు పరిపాలన చేసిన వాళ్ళకి తగులుతుంది అధ్యక్ష. ఇది చాలా ఎమోషనల్ ఇష్యూ. ఆ చిన్న విషయాన్ని కూడా వాళ్ళు అర్థం చేసుకోలేదంటే ఇక ఏం తెలంగాణ కోసం బాగు చేసిరు? ఎక్కడి బంగారు తెలంగాణ వచ్చింది? బంగారు తెలంగాణ కాదు, మా మిత్రులు రాకేష్ రెడ్డి గారు అన్నట్టు తుప్పుపట్టిన తెలంగాణ మాకు వారసత్వంగా ఇచ్చిండ్రు. దాన్ని క్లీన్ చేసి ఆ జంగును తీసే కార్యక్రమం ఈ రోజు మా ప్రభుత్వం, మంత్రివర్గ సహచరులు, మా ముఖ్యమంత్రి గారు, మా డిప్యూటీ స్పీకర్ గారు చేస్తా ఉన్నారు. చాలా బ్రహ్మాండంగా చేస్తా ఉన్నారు. తర్వాత అధ్యక్ష నేను మొట్టమొదలే అంబేద్కర్ గారి పేరు ప్రస్తావన తీసుకున్నా, ఉట్టినే తీసుకోలేదు అధ్యక్ష. దాంట్లో మళ్ళీ ఒకసారి గుర్తు చేస్తా మా మిత్రులకు, ఎడ్యుకేషన్ ఈజ్ ఎ ప్రీ రిక్విజిట్ ఫర్ ద రీకన్స్ట్రక్షన్ ఆఫ్ సొసైటీ అండర్ ద ప్రిన్సిపల్స్ ఆఫ్ ఈక్వాలిటీ అండ్ జస్టిస్. ఎక్కడ ఈక్వాలిటీ ఉంది అధ్యక్ష? రాజకీయంగా ఈక్వాలిటీ ఉందా? జస్టిస్ ఉందా? సిద్దిపేటలో అన్ని రకాల సౌకర్యాలు వస్తాయి, గజ్వేల్లో ఇంటిగ్రేటెడ్ కాంప్లెక్స్లు వస్తాయి, సిరిసిల్లలో ఇంటిగ్రేటెడ్ కాంప్లెక్స్లు వస్తాయి, అప్పుడు ముఖ్యమైన మంత్రుల దగ్గర వస్తాయి. కానీ అక్షరాస్యతలో అతి లోయెస్ట్ లిటరసీ రేట్స్ ఉన్న మా గట్టులో రాదు అధ్యక్ష, మా గద్వాల్లో రాదు అధ్యక్ష, మా అల్లంపూర్లో రాదు అధ్యక్ష, మా నల్లమల్ల అటవీ ప్రాంతం అచ్చంపేటలో రాదు అధ్యక్ష, కొల్లాపూర్లో రాదు అధ్యక్ష, ఆదిలాబాద్లో రాదు అధ్యక్ష, భద్రాచలం అడవులలో రాదు అధ్యక్ష. అందుకే ఈక్వాలిటీ అండ్ జస్టిస్ లేదు గత ప్రభుత్వంలో ప్రతి దాంట్లో అని చెప్పి ఇదే ప్రత్యక్ష తార్కాణం అధ్యక్ష. ఇంతకు మించిన సాక్ష్యం అవసరం లేదు. ఇంకొకటి అధ్యక్ష, సరే ఇప్పుడు మీకు బాధ కలుగుతుంటుంది, ఎందుకంటే అసెంబ్లీ సాక్షిగా గత 10 సంవత్సరాలుగా గొప్పగా చేసినాన్ని మీరు అనుకుంటున్నారు, ఏమీ చేయలేదని చెప్పి మేము సాక్ష్యాలతో చూపిస్తా ఉన్నాం. అందుకే కొద్దిగా బాధ అనిపిస్తుంది. అయితే దీంట్లో ఇప్పుడు మా మిత్రులకు ఒక కథ చెప్పాల్సి వస్తుంది అధ్యక్ష. మీరు అనుమతిస్తే ఒక కథ చెప్తా. చిన్నప్పుడు మేము చదువుకున్నాం. ఏంటంటే ఒక ఊర్లో 2 ఉంటారు, వ్యాపారాలు చేసుకుంటారు మహిళలు. ఒక ఆమె పేరు కాంతమ్మ, ఒక ఆమె పేరు రత్నమ్మ. కాంతమ్మకేమో 10 గేదెలు ఉండే అధ్యక్ష, బర్రెలు. రత్నమ్మకేమో 2 బర్రెలు ఉండే. ఓ రోజు రత్నమ్మ సర్పంచ్ సాబ్ దగ్గరికి పోతుంది. సర్పంచ్ సాబ్, కాంతమ్మ, నేను అప్పిచ్చిన కాంతమ్మకి కుండని నెయ్యి ఇచ్చిన, ఇస్తలేదు, ఎంత అడిగినా కూడా నాకు ఇబ్బంది అవుతుంది, మీరు పిలిచి చెప్పండి అంటే సర్పంచ్ సాబ్ కాంతమ్మని పిలుస్తాడు. కాంతమ్మ, ఆమె దగ్గర నువ్వు కుండెడు నెయ్యి అప్పు తీసుకున్నావట అంటే కాంతమ్మ గిట్లనే నోరు తెరుచుకొని గట్టిగా అన్నది, మా దగ్గర 10 బర్రెలు ఉన్నాయి, నేనెందుకు అప్పు తీసుకుంటా? ఆమె దగ్గర 2 బర్రెలు ఉన్నాయి,
మేమెందుకు అప్పు తీసుకుంటాం దబాయిస్తే ఏం అర్థం కాక సరే మళ్ళీ పిలుస్తా పో అన్నాడు. ఓ రోజు బాగా వర్షం పడ్డది అధ్యక్ష. అప్పుడు ఆ పెద్ద మనిషి పిలిచిండు. వీళ్ళిద్దరు వచ్చిండ్రు. ఆడ బకెట్ పెట్టిండ్రు, దాంట్లో నీళ్లు పెట్టిండ్రు. కాంతం వచ్చింది, దబ్బ 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 బకెట్ నీళ్లు గుమరించుకుంది, కాళ్ళకు బురద పోలే. రత్నం వచ్చింది, ఒకటే చెంబు తీసుకుంది, నిమ్మలంగా నింపాదిగా కడిగి బురద లేకుండా మొత్తం సాఫ్ చేసుకొని లోపలికి పోయింది. సర్పంచ్ సాబ్కు అర్థమైపోయింది ఈ కాంతమ్మ ఎంత దుబారా చేసింది, ఈ రత్నమ్మ ఎంత పద్ధతిగా ఖర్చు పెట్టుకుంది. కాబట్టి కాంతమ్మని పిలిచి తిట్టాడు, నువ్వు నోరు బారేసుకున్నావు కానీ నీ పనితనం ఇట్లా ఉంది, ఖచ్చితంగా నువ్వు అప్పు తీసుకోరా ఉంటావు, తీసి వాళ్ళకి రిటర్న్ చెయ్యి ఆ కుండె నెయ్యి అని చెప్పిండు అధ్యక్ష. సేమ్ అలాగే ఈ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కాంతమ్మలాగా గత ప్రభుత్వం కేసీఆర్ గారి నేతృత్వం ఉన్న ప్రభుత్వం దుబారా చేసింది. రత్నమ్మలాగా రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం ఒక్కొక్క పైసా జాగ్రత్తగా ఎవరికి ఖర్చు పెట్టాలి, భవిష్యత్తులో ఎటువంటి అవసరాలకు చేయాలి, ఎటువంటి పథకాలు చేయాలి జాగ్రత్తగా ఆలోచించే ఈ బడ్జెట్ పెట్టిండ్రు అధ్యక్ష. ఇది తెలంగాణ ప్రజలందరూ కూడా గమనిస్తూ ఉన్నారు. లేకుంటే 72,000 కోట్ల రూపాయలు ఎట్లా పెడతారు అధ్యక్ష? సరే నేను డైవర్షన్ కాదలుచుకోలేదు అధ్యక్ష, కేవలం ఎడ్యుకేషన్ మీదనే. తర్వాత ఐటీఐల సంగతి కూడా మా మిత్రులు మదన్ మోహన్ గారు ప్రస్తావించారు అధ్యక్ష. చదువుకున్న తర్వాత ఏం చేయాలి అధ్యక్ష? ఎంతసేపు ఈ ప్రభుత్వ ఉద్యోగాల చుట్టే మన యువతను తిప్పాలనా? వాళ్ళకు స్కిల్స్ అబ్బేటట్టు చేసి ప్రభుత్వం ఆ ప్రయత్నం చేసి లక్షల మందికి ఉపాధి కల్పించేటట్టుగా వాళ్ళ నైపుణ్యం అభివృద్ధి చేద్దాం అధ్యక్ష. ఏం జరిగింది అధ్యక్ష ఈ 10 ఏళ్లలో? వాస్తవంగా గుండె మీద చేసుకొని చెప్పమనండి. కానీ మన ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారు ప్రభుత్వం వచ్చిన తర్వాత శ్రీధర్ బాబు గారు రేవంత్ రెడ్డి గారు కూర్చొని 65 ఐటీఐలు ఉంటే దాదాపుగా 2,000 పైచిలకు కోట్లు ఖర్చు పెడతామని చెప్పి టాటా సన్స్ తోటి అగ్రిమెంట్ చేసుకున్నది వాస్తవమా కాదా అధ్యక్ష? మరి ఈ పని వాళ్ళు ఎందుకు చేయలేదు అధ్యక్ష? ఎవరు ఆపినరు అధ్యక్ష? నేను టీసీఎస్ తోటి ఒకసారి మాట్లాడితే మేము కలవడానికి చాలా ప్రయత్నం చేసినాం కానీ అప్పుడున్న అధికారంలో ఉన్న పెద్దలు కలవలేదు అని చెప్పారు. మరి దాంట్లో నిజమెంతో అబద్ధమెంతో నాకు తెలియదు కానీ అక్షరాల టీసీఎస్ వాళ్ళు టాటా వాళ్ళు చెప్పిన సమాధానం ఇది అధ్యక్ష. మరి మేము దార్శనికతతోటి విద్యను అభివృద్ధి చేయాలని అనుకుంటున్న దానికి ఇంతకంటే నిదర్శనం ఏం కావాలి అధ్యక్ష? ప్రతి ఐటీఐకి 3 కోట్ల రూపాయలు శాంక్షన్ అయ్యింది, కొన్నిట్లో రిలీజ్ అయింది, కాబోతా ఉంది అధ్యక్ష. మన పిల్లలు ఇంటర్ చదివినా డిగ్రీ చదివినా ఈ చదువులకు వాళ్ళకు ఉద్యోగాలు రావు. అందుకే వాళ్ళను స్కిల్డ్ బేస్డ్ వర్క్ ఫోర్స్ తెలంగాణలో తయారు చేసుకోవాలి, వాటిని ప్రపంచానికి అందియాలన్న ఏకైక లక్ష్యంతో ఈరోజు మా ప్రభుత్వం పనిచేస్తూ ఉంది. దానికోసం బడ్జెట్లో ప్రొవిజన్స్ పెట్టుకున్నాం అధ్యక్ష. గతంలో కేటీఆర్ గారు ఒక మంచి పని చేసినారు, ఫ్యాగ్ అండ్ ఆఫ్ దేర్ రూల్లో మన ఊరు మనబడి అని చెప్పి ఒక ప్రయత్నం చేసిరు. దాన్ని అభినందించాల్సిందే. ప్రయత్నం అయితే చేసిండ్రు, అడ్వర్టైజ్మెంట్లు చేసుకున్నారు, అక్కడ ఇక్కడ నిధులు కేటాయించను. కానీ ఇప్పుడు ఎక్కడ పోయినా కూడా మన ఊరు మనబడి మీద శాంక్షన్ అయిపోయిన దానికి బిల్లులు లేక డబ్బులు లేక దానికి ప్రాపర్ స్ట్రాటజీలో గ్రౌండింగ్ చేయలేక కట్టిన వాళ్ళందరూ కూడా ఇప్పుడు రోడ్ల మీదకి వస్తూ ఉన్నారు అధ్యక్ష. ఉద్దేశం మంచిదే కానీ ఆచరణలో విఫలమైపోయినారు అధ్యక్ష. అందుకే ఆ మాట అన్న, ఆవేశంతో చేసే పని కంటే కూడా ఆలోచనతో పనిచేస్తే సమాజానికి ఉపయోగపడుతుంది. అందుకే ఈరోజు ఆలోచనతో పనిచేస్తూ ఉన్నారు. జోడెడ్లలాగా మా ముఖ్యమంత్రి గారు ఫినాన్స్ మినిస్టర్ గారు ఒక్కొక్క చిక్కుముడిని విప్పుకుంటూ ఆర్థిక క్రమశిక్షణతోటి ఈరోజు మేము చెప్పుకున్న 6 గ్యారంటీలను కూడా ఒక్కొక్కటి అమలు చేస్తూ ఉన్నారు. సమయం ఇవ్వాలి కదా అధ్యక్ష, కానీ ఆ సమయం కూడా ఇవ్వదలుచుకోలే వాళ్ళు. కానీ ప్రజలు మాకు సంపూర్ణంగా సమయం ఇవ్వడానికి బిడ్డలు మంచి పని చేస్తున్నారు, వీళ్ళని ఆశీర్వదిద్దామని చెప్పి వాళ్ళ మనసులో అనుకుంటున్నారు. దానిది రేపు స్థానిక సంస్థల ఎన్నికల్లో ఖచ్చితంగా ఆ రిజల్ట్ మనకు కనబడుతుంది. ఇదే అసెంబ్లీ సాక్షిగా మళ్ళీ చర్చలు పెట్టుకుందాం అధ్యక్ష. అలాగే ఒక ముఖ్యం అధ్యక్ష, మీరైనా మేమైనా గుండెకాయ లేనిది శరీరం ఉండదు అధ్యక్ష. ఉంటుందా అధ్యక్ష? గుండెకాయ లేకుంటే శరీరం చచ్చిపడిపోతుంది. మరి ఈరోజు టీచర్లు లేకుండా పాఠశాలను ఎట్లా నడుపుతారు అధ్యక్ష? 25,000 టీచర్ల ఖాళీలను భర్తీ చేయాలన్న ఆలోచన వారికి ఎందుకు కలగలేదు అని చెప్పి ఈ సభా వేదిక ద్వారా నేను ప్రశ్నిస్తూ ఉన్నా. మరి దానికి కూడా ఈరోజు 11,000 మంది టీచర్స్కు ఉద్యోగం కోసం నోటిఫికేషన్ ఇచ్చిన మాట వాస్తవమా కాదా? 1,000 మంది టీచర్లకు అపాయింట్మెంట్ ఇచ్చింది వాస్తవమా కాదా? అలాగే స్కావెంజర్స్, అటెండర్సు, స్వీపర్సు, వాచ్మెన్ ఎక్కడ అధ్యక్ష? ఏ గ్రామాల్లో చూసినా ఏ పాఠశాలకు పోయినా వాళ్ళు అదే కంప్లైంట్ చేస్తారు. లేదు మా నియోజకవర్గం రా చూపిస్తా, అన్ని నియోజకవర్గంలో ఇదే పరిస్థితి. అందుకే మా ప్రభుత్వం కూడా నిర్ణయం తీసుకుంటుంది, ఖచ్చితంగా రాబోయే రోజుల్లో
వీళ్ళందరినీ కూడా ప్రతి స్కూల్కు అపాయింట్మెంట్ చేయాలని చెప్పి నిర్ణయం తీసుకుంటుంది అధ్యక్ష. మేము ఏదో ఆషామాషిగా చెప్పట్లే. తర్వాత ఈరోజు ఒక ఆలోచన కూడా చేస్తూ ఉన్నాం. ఎప్పుడో కాంగ్రెస్ పార్టీ గురుకుల విద్యా వ్యవస్థను ప్రవేశపెట్టింది. మాజీ ప్రధాని పివి నరసింహారావు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఈ గురుకుల విద్యను ఆ రోజు ప్రవేశపెట్టడం జరిగింది. దాని తర్వాత కాంగ్రెస్ కేంద్ర ప్రభుత్వంలో అధికారంలో ఉన్నప్పుడు చాలా నవోదయ స్కూల్స్ తీసుకొచ్చినాం. అలాగే కేంద్రీయ విద్యాలయాలు తీసుకొచ్చినాం. తర్వాత కస్తూర్బా గాంధీ పాఠశాలను తీసుకొచ్చినాం, మోడల్ స్కూళ్ళని తీసుకొచ్చినాం. ఇట్లా అనేక కార్యక్రమాలు చేసిన చరిత్ర కాంగ్రెస్ పార్టీ ఉంది అధ్యక్ష. కొత్తగా మేము ఎడ్యుకేషన్ మీద ఈరోజు చెప్పట్లే. ఒక ఆలోచన విధానాన్ని పుణికిపుచ్చుకున్న కాంగ్రెస్ పార్టీ దాని ప్రకారంగా దానికి మెరుగులు దిద్దడానికి ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి నేతృత్వంలో పనిచేస్తూ ఉంది. ఇప్పుడు యూనివర్సిటీల సంగతి కూడా వద్దాం అధ్యక్ష. యూనివర్సిటీల్లో గతంలో కూడా కేటాయింపులు చేసిండ్రు, కానీ తగు రీతిగా ఖర్చు పెట్టలే. ఈరోజు అందుకే పక్కాగా యూనివర్సిటీలు రాజకీయ పునరావాస కేంద్రాలు కాకూడదని చెప్పి సెర్చ్ కమిటీలు వేసినాం. ఖచ్చితంగా అందరికీ నమ్మకం వచ్చింది. సరైన వ్యక్తులను వైస్ ఛాన్సలర్గా పెట్టి సామాజిక న్యాయం కూడా పాటించి మంచి వ్యక్తులను వైస్ ఛాన్సలర్గా పెట్టి వాళ్ళ ద్వారా అనేక వందల కోట్లు రిలీజ్ చేయించి విశ్వవిద్యాలయాల స్థాయిని పెంచే కార్యక్రమం కూడా కాంగ్రెస్ పార్టీ చేస్తుంది అధ్యక్ష. ఇప్పుడు మేము కూడా అన్ని కరెక్టే చేస్తామని చెప్పి మేము అనుకోవట్లే. మేము కూడా సూచనలు ఆహ్వానిస్తాం. మా మిత్రులు ఏదైనా మంచి సూచనలు చేస్తే దాన్ని ఖచ్చితంగా అమలు చేసే బాధ్యత కూడా మేము తీసుకుంటాం. మేము కూడా మా ప్రభుత్వానికి కొన్ని సూచనలు చేయదలుచుకున్నాం అధ్యక్ష. ఒక్క సూచన ఏంటంటే, ఏదైతే నిధులు మనం కేటాయించుకుంటున్నామో ఖచ్చితంగా వాటిని ఖర్చు చేయాలి. వీలైతే అంతకంటే ఎక్కువ నిధులు మళ్ళీ అవసరం వస్తే కేటాయించుకోవాలనేది ఒక సూచన. తరువాత తెలంగాణ ఉద్యమంలో కొన్ని లక్షల మంది పనిచేసిండ్రు అధ్యక్ష. వాళ్ళందరినీ కూడా తెలంగాణ పునర్నిర్మాణంలో, రీకన్స్ట్రక్షన్ ఆఫ్ తెలంగాణలో వాళ్ళని భాగస్వాములను చేయాలి. అది మన బాధ్యత. ఈరోజు ఎక్కడ చూసినా ఎడ్యుకేషన్లో పనిచేయడానికి కొన్ని వేల మంది, లక్షల మంది ఉద్యమకారులు కావచ్చు, రిటైర్డ్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ కావచ్చు, రిటైర్డ్ టీచర్లు కావచ్చు, ఎన్ఆర్ఐలు కావచ్చు, వీళ్ళందరూ కూడా తెలంగాణ సమాజానికి ఉపయోగపడే భావి పౌరులను తయారు చేసే విద్య విషయంలో సానుకూలంగా ఉన్నారు. వాళ్ళందరి మేధోశక్తిని, వాళ్ళందరి సహాయ సహకారాలని, రిసోర్స్ మొబిలైజేషన్ కోసం కూడా వాళ్ళందరినీ కూడా వాడుకోవాలని చెప్పి మా ప్రభుత్వానికి, గౌరవ మంత్రివర్యులకు కూడా సూచిస్తూ ఉన్నా. ఇంకొక విషయం అధ్యక్ష, మా నియోజకవర్గంలో నేను ఇంప్లిమెంట్ చేసి చూపించిన. మా 8th క్లాస్, 9th క్లాస్, 10th క్లాస్ పిల్లల్ని ఖచ్చితంగా కంపెనీ విజిట్స్కి, సాఫ్ట్వేర్ కంపెనీస్ కానీ, మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీస్ కానీ ప్రభుత్వ పరంగా వాళ్ళని తీసుకెళ్ళాలి. నేను మా పిల్లల్ని ఇన్ఫోసిస్ ఐటీ క్యాంపస్కు తీసుకుపోయిన తర్వాత మళ్ళీ వాళ్ళతో నేను ఇంటరాక్ట్ అయితే ఆ పిల్లలు, ముఖ్యంగా ఆడపిల్లలు ఎంత మోటివేట్ అయ్యారు. సార్ మళ్ళీ నేను కూడా అదే ఐటీ కంపెనీలో పనిచేస్తా సార్ అని చెప్పి 2-3 పిల్లలు చెప్తే చాలా సంతోషపడ్డా. ఒక వినూత్నమైన కార్యక్రమాలు తీసుకొని ఈ సమాజానికి ఇప్పుడున్న వ్యవస్థలకు అనుబంధంగా మనం ఆలోచన చేయాలి తప్ప కాలం చెల్లిన సిద్ధాంతాలతోటి అలాగే మనం ఎడ్యుకేషన్ సిస్టంలో పనిచేస్తామంటే సరైన ఫలితాలు రావధ్యక్ష. అదే సూచన నేను మా ప్రభుత్వానికి కూడా చేయదలుచుకున్నా. మన దగ్గర 10 లక్షల మంది ఐటీ ఎంప్లాయీస్ ఉంటారు. ఐటీ సర్వీసెస్, ఇంకా మిగతా అనుబంధ సంస్థల్లో పనిచేసే వాళ్ళు, అలైడ్ ఇండస్ట్రీస్, వాళ్ళందరూ దాంట్లో చాలామంది సమాజ సేవ చేయనీకే ఉత్సాహం చూపుతారు. అలాగే మరి 8th, 9th, 10th పిల్లలు దాదాపుగా ప్రభుత్వ బళ్ళల్లో 7.5 లక్షల నుంచి 8 లక్షల మంది చదువుకుంటారు అధ్యక్ష. ఇటువంటి వాళ్ళందరినీ కూడా మెంటర్షిప్ ప్రోగ్రాంలో ప్రతి ఒక్క పేద విద్యార్థికి ఒక చదువుకొని ఉన్నత స్థాయిలో ఉన్న వ్యక్తిని వాళ్లకు సింక్రొనైజ్ చేయగలిగితే ఖచ్చితంగా మోటివేట్ అయ్యే అవకాశం ఉంటుంది. ఈ అంశాన్ని కూడా పరిశీలించాలి. ఎన్ఆర్ఐలు కూడా చాలామంది ఈ కార్యక్రమం చేయడానికి సంతోషంగా ముందుకు వస్తూ ఉన్నారు అధ్యక్ష. మనం ఐలాండ్స్ ఆఫ్ ఎక్సలెన్స్ తయారు చేసుకోవద్దు. మనం ఇంటిగ్రేటెడ్ పాఠశాల గురించి మాట్లాడుకుంటూ ఉన్నాం. అవి ఖచ్చితంగా మనం కట్టాల్సిందే. అలాగే ఇప్పుడు ఉన్న పాఠశాలల్లో మౌలిక వసతులను బ్రహ్మాండంగా కల్పించాలి. ఎందుకంటే ఎన్ని గురుకులాలు మనం కట్టుకున్నా
మొత్తం కూడా సమాజంలో ఉన్న పిల్లలందరికీ కూడా అక్కడ విద్యను అందించలేం, దానికి లిమిటేషన్స్ ఉంటాయి. అది ఒక ఆల్టర్నేటివ్ మాత్రమే. ఉన్న పాఠశాలలు దాదాపుగా 26,000 పాఠశాలలు ఉంటే వాటన్నిటిని కూడా మనము మౌలిక వసతుల కల్పనను అక్కడ కూడా దృష్టి పెట్టాలని చెప్పి నేను కోరుకుంటా ఉన్నా. అలాగే ఇంకొక విషయం చెప్పి ముగిస్తా అధ్యక్ష. మొన్ననే ఒక పాఠశాలకు వెళ్ళినప్పుడు ఆ గ్రామస్తులు కంప్లైంట్ చేసిండ్రు, సార్ పొద్దుదాకా బాగానే ఉంటుంది, పొద్దుముఖంగానే అందరు అల్లరిముక్కలు వస్తారు, ఇక్కడ గంజాయి బ్యాచ్ వస్తుంది, తాగేటోళ్ళు వస్తారు, అందరు వస్తారు అని చెప్పారు. ఇది వాస్తవంగా నిజంగా సమస్య. ఎందుకంటే ఓపెన్ ప్లేస్ ఉంటుంది, అక్కడికి వచ్చి కూర్చొని రాత్రిపూట అసాంఘిక కార్యక్రమాలు వాళ్ళు చేస్తూ ఉంటారు. ఇది నేను ప్రభుత్వం దృష్టికి కూడా తీసుకొస్తా ఉన్నా, ఈ శాసనసభ వేదిక ద్వారా మంత్రివర్యుల దృష్టికి కూడా తీసుకొస్తా ఉన్నా. ఖచ్చితంగా పోలీసు వాళ్ళకి ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చి ఖచ్చితంగా గస్తీ ఏర్పాటు చేయాలి. పాఠశాల ప్రాంగణాన్ని, ప్రతి పాఠశాల ప్రాంగణాన్ని ఎవరి లిమిట్స్లో ఉన్నా వాళ్ళు చెక్ చేయాలి. ఎవరైనా ఇటువంటి అసాంఘిక కార్యక్రమాలు పాఠశాల ప్రెమిసైస్లో చేస్తే ఖచ్చితంగా వాళ్ళని ఐడెంటిఫై చేసి శిక్షించాలని చెప్పి కోరుకుంటూ, పొద్దున మా మిత్రులు కేటీఆర్ గారు ఒక మాట అన్నారు, ఎడ్యుకేషన్కు మంత్రి లేడు. అవును అధ్యక్ష, ఎడ్యుకేషన్కు మంత్రి లేడు, పెట్టలేదు కావాలని ముఖ్యమంత్రి గారు. ఎందుకంటే అత్యంత ప్రియమైన సబ్జెక్ట్ ఎడ్యుకేషన్ కాబట్టి, ఒక విప్లవాత్మకమైన మార్పు ఎడ్యుకేషన్లో తీసుకురావాలన్న సంకల్పంతో ఉన్నాడు కాబట్టి ఆయననే తన దగ్గర పెట్టుకుంటున్నాడు. ఎడ్యుకేషన్ ఫండ్స్ విషయంలో ఎటువంటి ఇబ్బంది లేకుండా రేపు అనేక కార్యక్రమాలు వేల కోట్లతోటి చేయాలి అని చెప్పి ముఖ్యమంత్రిగా తన దగ్గరనే ఎడ్యుకేషన్ పోర్ట్ఫోలియోని పెట్టుకుంటున్నాడు. దీన్ని మనము అభినందించాలి. గతంలో ఎవరి దగ్గర పోర్ట్ఫోలియో ఉన్నా అంత అనుకున్నంత అభివృద్ధి జరగలే. కాబట్టి దానికి న్యాయం చేయాలంటే అది ముఖ్యమంత్రిగా నా దగ్గరనే ఉండాలి. అప్పుడు అధికారులు పనిచేస్తారు, టీచర్లు పనిచేస్తారు, వ్యవస్థ సక్రమంగా ఉంటుందన్న ఒక గొప్ప ఆలోచనతోటి తన దగ్గర పెట్టుకుంటున్నాడు అధ్యక్ష. దీనికి మనం అందరం కూడా రేవంత్ రెడ్డి గారికి కృతజ్ఞతలు తెలపాలి. ఎందుకంటే అది రేవంత్ రెడ్డి గారికి మేలు చేయదు, లక్షలాది మంది పేద పిల్లలకి వాళ్లకు మేలు చేస్తుంది. కాబట్టి ఇటువంటి గొప్ప ఆలోచనలు మన అందరం కూడా సమర్థించాలని కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు మీ ధన్యవాదాలు తెలుపుతా ఉన్నాను.